హలో! హాయ్! వెల్కమ్ టు ఆర్‌వి మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము అలసందల కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. లాంగ్ బీన్స్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. 2 రెమ్మలైతే సరిపోతది. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలో కోసుకొని దాన్ని వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలైతే సరిపోతుంది. అవి కట్ చేసుకొని చిన్న చిన్నగా అవి కూడా దాంట్లో వేసేసుకొని దాన్ని ఎర్రగా వేగేదాకా వేపుతూనే ఉందామండి. వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై చేస్తుంటేనే. ఇంకొకటి ఫ్రై చేస్తుంటే బాగా అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నుంచి అడుగు అంటుతున్నా కూడా మనము తిప్పుకుంటూ కలుపుకుంటూ చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఈ ప్రాసెస్. అవుతుంటే మనము ఒక చిటికెడు పసుపు అంటే హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ స్పూన్ పసుపు వేసేసేయండి. వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు తీసుకుందాము. 2 టమాటాలు అయితే సరిపోతాయి. 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయండి. ఆ టమాటాలు కొంచెం మెత్తగా అవుతున్నాయి అని అన్నప్పుడు వాటర్ వేసేసి బాగా కలుపుకోండి. కొంచేపటి వరకు కలుపుకుంటూనే ఉండాలండి. ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ కొలతలతోటి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు మెసేజ్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. తర్వాత పక్కన పెట్టుకున్న అలసందలు వేసేసుకుందాం దీంట్లోకి. ఇవైతే పావు వేస్తున్నాను నేను, పావు కేజీ చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నవి ఇవి వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే కారం 1.5 స్పూన్ కారం అయితే మాకు సరిపోతుంది. అది వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో అదంతా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత 3 విజిల్లు అయితే సరిపోతుంది. విజిల్లు వచ్చిన తర్వాత మెల్లగా తీసేసేయండి. విజిల్ పోయిన తర్వాత తీసేసి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.